తాజ్మహల్ ఒక మందిరమా? ఇది నేను చెప్తున్న విషయం కాదు. ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఇది ఒక మందిరం అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ పైన ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. कहा जाता है इतिहास तथ्यों पर आधारित होता है ना कि भावनाओं। कैसा इतिहास, कहाँ का इतिहास, कौन सा इतिहास? याचिकाकर्ता की मांग है कि ताजमहल में मौजूद 20 बंद कमरों को खोला जाए। And the judges have slammed the Taj Mahal petitioner. Mahal is not a symbol of love. It's a symbol of atrocity, symbol of genocide. अरे तो क्या करें? राजा ने बनवाया था। दुनिया में कोई ऐसा मकबरा कभी देखा है कि जिसके ऊपर गुंबद हो, गुंबद पर कलश हो? इसका ताजमहल का डीएनए टेस्ट कर యాక్చువల్గా తాజ్మహల్ కంటే ముందు ఈ ప్లేస్లో ఒక శివాలయం ఉండేదని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దీన్ని ప్రూవ్ చేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ పైన ఒక కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ శివాలయాన్ని కూల్చివేసి దీనిపైన షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడని చెప్పేసి చెబుతూ ఉంటారనమాట. ఇదొక్కటే కాదు, దీని వెనకాతల మరింత ఆధారాన్ని చేకూర్చే విధంగా ఇక్కడ మూసున్నటువంటి గదులు కొన్ని ఉన్నాయి. అవి 22 గదులు. అసలు ఏం దాచారు ఈ 22 గదులు వెనకాతల? ఎందుకోసం ఇంతవరకు కూడా ఇవి అన్టచ్డ్గా ఉన్నాయి, ఎవరిని తెరవనివ్వట్లేదు. అదొకటే కాదు, మనం చరిత్రలో చూసుకున్నట్టయితే ఇంతకు ముందు కూడా మనం వినే ఉంటాం, షాజహాన్ ఈ తాజ్మహల్ నిర్మించినటువంటి కార్మికుల తాలూకా చేతులు కంప్లీట్గా నరికాడని చెప్పేసి. అసలు యాక్చువల్గా ఇది నిజమా కల్పితమా? చలో రండి, ఈరోజు తాజ్మహల్కి సంబంధించినటువంటి ఈ హిస్టరీస్, ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టరీస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ సతీష్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్. తాజ్మహల్ ఇది ప్రేమకి చిహ్నం. ప్రపంచ 7 వింతల్లో ఇదొకటి. ఇది షాజహాన్ తన ప్రియమైన భార్య అయినటువంటి ముంతాజ్ కోసం అయితే నిర్మించడం జరిగింది. దీని వెనకాతలో ఉన్న కథ ఏంటి అంటే, ముంతాజ్ ప్రసవించే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా మరణించడం జరిగింది. ఈ మరణం నుంచి కోలుకోలేక, తనను మర్చిపోలేక భర్త అయినటువంటి షాజహాన్ తన కోసం ఈ అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించాడు అని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంది. ఈ షాజహాన్ ఈ తాజ్మహల్ని కట్టడానికి పూనుకున్నది 1632లో. ఈ షాజహాన్ ఈ తాజ్మహల్ కట్టడం కోసం సుమారుగా 20,000 మంది కార్మికులు అయితే పనిచేయడం జరిగింది. ఈ 20,000 మంది కార్మికులు పనిచేసినప్పటికీ కూడా ఈ తాజ్మహల్ని కట్టడానికి సుమారుగా 22 సంవత్సరాలు అయితే పట్టింది. చివరిగా 1953లో ఈ తాలూకా తాజ్మహల్ నిర్మాణం అయితే పూర్తవడం జరిగింది. చివరిగా ఈ తాజ్మహల్ ఎంత అందంగా ఉంది అంటే, మన ప్రపంచ వింతల్లో ఒక వింతగా అయితే నిలవటం జరిగింది. ప్రపంచ వండర్స్లో ఒక వండర్గా అయితే నిలవటం జరిగింది. అయితే ఈ తాజ్మహల్ కోసం మన చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానీ నార్మల్గా కానీ వింటున్న ఈ విషయాల్లో ఎంతవరకు నిజం ఉంది? అసలు ఈ విషయాలు వెనకాతలు ఉన్నటువంటి ఇవి కంప్లీట్గా మనం విన్నవన్నీ కూడా నిజాలా లేదంటే అపోహలా? అయితే దీని వెనకాతలు ఉన్నటువంటి చాలా థియరీలు ఈ మధ్యకాలంలో వైరల్గా నిలవటం మీరు చూసే ఉంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే థియరీ నెంబర్ 1. 17th సెంచురీ కంటే ముందే ఇటువంటి అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ తాజ్మహల్ అనేది షాజహాన్కి ఎలా సాధ్యమైంది అంటే, వీని వెనకాతల షాజహాన్కి ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా అంటే, దీన్ని నార్మల్గా మనకి మహారాష్ట్రలో మీరు చూసే ఉంటారు అజంతా ఎల్లోరా కేవ్స్. దాన్ని ఇప్పటికీ కూడా చాలామంది చెప్తున్నది ఏంటి అంటే ఏలియన్స్ వచ్చి నిర్మించారు అని చెప్పేసి. అదేవిధంగా 17th సెంచురీ కంటే ముందే ఈ షాజహాన్ ఎలా నిర్మించగలిగాడు అంటే, ఇటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఏలియన్స్ ఏమైనా ఈయన వెనకాతలు ఉండి ఇవన్నీ చేయించాయా? సో అందువల్ల చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటారంటే, ఇది షాజహాన్ ఒక్కటి నిర్మించిందే కాదు, ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో నిర్మించాడు అని. నెక్స్ట్ థియరీ నెంబర్ 2. ఎవరైతే 20,000 మంది కార్మికులు ఈ తాజ్మహల్ నిర్మించడం కోసం రేయింబవళ్ళు కష్టపడ్డారో, ఇంత ఆర్కిటెక్చర్ని ఎవరైతే తీసుకుని వచ్చారో అనుకుంటున్నారో, వాళ్ళ తాలూకా ప్రతి ఒక్కరి చేతులను కూడా తాజ్మహల్ నిర్మించిన తరువాత షాజహాన్ కట్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి మరొక థియరీ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. సో దీనిలో ఎంతవరకు నిజం? నెక్స్ట్ థియరీ నెంబర్ 3. ఇక్కడ షాజహాన్ తాజ్మహల్ కట్టడానికంటే ముందు ఇక ఒక పెద్ద శివాలయం అయితే ఉండేది అని, ఆ శివాలయాన్ని కంప్లీట్గా కూల్చివేసి ఈ ప్లేస్లో షాజహాన్ తాజ్మహల్ అయితే నిర్మించడం జరిగింది అని. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? అయితే ఈ 3 థియరీస్కి సంబంధించినటువంటి ప్రతి మిస్టరీని కూడా ఒక్కొక్క దాన్ని కూడా ప్రూఫ్స్తో ఈ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డీకోడ్ అయితే చేయబోతున్నాం. సో కంప్లీట్గా వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. థియరీ నెంబర్ 1కి వచ్చినట్టయితే, యాక్చువల్గా ఇంత అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ అనేది నిజంగా ఈ కాలంలో కూడా మనం నిర్మించుకోవడం చాలా కష్టం.
అందువల్లే ఇది ప్రపంచ వింతల్లో, ప్రపంచ అద్భుతమైన కట్టడాల్లో ఇది కంప్లీట్గా టాప్ 5లో అయితే నిలవడం అయితే జరిగింది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదా ఇంత అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఆ కాలంలో ఎలా సాధ్యమైనది అని చెప్పేసి కొంతకాలం కిందట ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఆర్కిటెక్చర్ టీమ్ తో కలిసి సర్వే చేసింది తాజ్ మహల్ లోపల. ఈ ఆర్కిటెక్చరల్ సర్వే ఆఫ్ ఇండియా ఐఐటి ఢిల్లీతో కలిపి చేసినటువంటి ఈ లోపల జరిగినటువంటి సర్వేలో వాళ్ళు ఒక 5 ఫ్యాక్ట్స్ అయితే గమనించడం జరిగింది. ఇవి విన్నారంటే నిజంగా మీరు షాక్ అవుతారనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్యాక్ట్ నెంబర్ 1, డోమ్ ఆర్కిటెక్చర్. డోమ్ అనగానే ఈ కంప్లీట్గా మనకి తాజ్ మహల్ పైన ఇలా రౌండ్గా ఉండే ఏదైతే ఒక ఆర్కిటెక్చర్ మోడల్ ఉందో దాన్ని కంప్లీట్గా డోమ్ అని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఈ డోమ్ని మనకు చాలా వరకు మసీదులు వీటిల్లో కంప్లీట్గా చూస్తూనే ఉంటాం. మరి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది నార్మల్ డోమ్ కాదనమాట. ఈ బయట మనకు కనిపిస్తున్న ఈ డోమ్ ఏదైతే ఉందో దాని లోపల మరొక చిన్న డోమ్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ సుమారుగా 7 మీటర్లు. ఈ రెండు డోమ్ల మధ్యలో ఉన్నటువంటి 7 మీటర్ గ్యాప్ దేని కొరకో మీకు తెలుసా? యాక్చువల్గా ఈ లోపల అనేది సౌండ్ ప్రూఫింగ్ కోసం, అంటే బయట వస్తున్న శబ్దాలు లోనకి కానీ లోన్ ఉన్నటువంటి శబ్దాలు బయటకు కానీ వెళ్లకుండా ఈ డోమ్ని ఈ విధంగా నిర్మించడం జరిగింది. మరొకటి ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్. బయట ఉన్న టెంపరేచర్ లోనికి రాకుండా దీన్ని అయితే కంప్లీట్గా ఈ విధంగా నిర్మించడం జరిగింది అనమాట. సో దీనివల్ల సౌండ్ ప్రూఫింగ్ అండ్ బయట ఉన్న టెంపరేచర్ కంటే తాజ్ మహల్ లోపల టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది. చుట్టూ ఉన్నది పాలరాయి అవటం వల్ల మరింత ఎయిర్ కండిషన్డ్గా అయితే లోన్ ఉండటం జరుగుతుంది అనమాట. సో ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆప్టికల్ ఇల్యూజన్. మీరు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి ఉంటే చాలా మంది వెళ్ళే ఉండుంటారు. సో మీరు గమనించినట్టయితే తాజ్ మహల్ కలర్స్ని అయితే చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు మార్నింగ్ వెళ్ళినట్టయితే ఒక విధంగా ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళినట్టయితే ఒక విధంగా ఉంటుంది, ఈవినింగ్ సన్సెట్ టైంలో అయితే మరొక విధంగా ఉంటుంది. మీరు నార్మల్గా డే టైంలో మీరు చూసినట్టయితే చాలా వరకు తాజ్ మహల్ని కంప్లీట్గా వైట్ కలర్లో చాలా వైట్గా మెరవడం అయితే జరుగుతూ ఉండటం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళి చూడండి, ఇది కంప్లీట్గా ఒక గోల్డెన్ కలర్లో అయితే ఉండటం జరుగుతుంది అనమాట. దీనికి ఎందువల్ల అంటే కంప్లీట్గా ఈ తాజ్ మహల్ అనేది ఒక స్పెషల్ మార్బల్తో అయితే తయారు చేయడం జరిగింది. ఈ మార్బల్ పేరే మకరానా మార్బల్. సో అదే ఈ మార్బల్కు ఉన్నటువంటి గొప్పతనం. ఫ్యాక్ట్ నెంబర్ 3, గోల్డెన్ రేషియో సమ్మెట్రీ. మీరు కంప్లీట్గా తాజ్ మహల్ ఇంత సుందరంగా లేదంటే ఇంత అందంగా ఉండటానికి కారణం ఈ రేషియో సిమెట్రీ అనమాట. యాక్చువల్గా ఏంటి ఈ రేషియో అంటే మీరు తాజ్ మహల్ మీరు మొత్తంగా గమనించినట్టయితే ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్. ఇది కంప్లీట్గా 1:1.618 రేషియోతో అయితే కంప్లీట్గా నిర్మించడం అయితే జరిగింది. ఈ 1:618 రేషియో ఏంటంటే ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నట్టయితే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ రేషియోతో కట్టిన ఏ స్ట్రక్చర్ అయినా సరే చూడటానికి చాలా సుందరంగా తయారవుతుంది, చాలా అందంగా ఉంటుంది, కంటికి ఇంపుగా అయితే రెడీ అవడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఈ తాజ్ మహల్ కూడా ఈ 1:1.618 రేషియోతో అయితే తయారవడం అయితే జరిగింది. సో దీనికి మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డావిన్సీ. ఈయన మీరు చూసినట్టయితే ఈయన ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుల్లో ఈయన ఒకడనమాట. ఈయన వేసిన ప్రతి డ్రాయింగ్ కూడా ఈ 1:618 రేషియోలో అయితే ఉండటం అయితే జరుగుతుందనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4, పంప్లెస్ ఫౌంటైన్స్. మీరు తాజ్ మహల్ లోపల చూసినట్టయితే చాలా ఫౌంటైన్స్ అయితే ఉండటం జరుగుతుంది. కంప్లీట్గా తాజ్ మహల్ మీరు చూసినట్టయితే 53 నెంబర్ ఆఫ్ ఫౌంటైన్స్, పెద్ద పెద్ద ఫౌంటైన్స్ అయితే ఉండటం జరుగుతుంది. కానీ ఒక్క ఫౌంటైన్ లోపల కూడా ఈ వాటర్ను పంపు చేయడానికి ప్రెజర్ పంప్స్ అయితే అప్పటికి పెట్టలేదు, అప్పుడు ఆ టెక్నాలజీ కూడా లేదు. కానీ ఈ ఫౌంటైన్స్ ఇప్పటికీ కూడా అలాగే రన్నింగ్లో ఉన్నాయి. ఇవి ఎలా అంటే ఒక సింపుల్ లాజిక్ని అయితే వీళ్ళు ఆ పంప్స్ ఈ తాలూకా వీటిలో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అవి ఏంటి అంటే కొన్ని రకాల కాపర్ వెజల్స్ని లోపల ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది ఈ పైప్స్ లోపల. ఇవి ఆటోమేటిక్గా న్యాచురల్లీ పైన ఉన్నటువంటి హీట్ని అబ్జార్బ్ చేసుకొని కొంత ప్రెజర్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెజర్తోనే ఈనాటికి కూడా అక్కడ ఉన్నటువంటి ఈ 53 ఫౌంటైన్స్ కూడా వాటర్ని అయితే బయటికి మనకి ఫౌంటైన్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, కాలిగ్రఫీ ఇల్యూజన్. మీరు తాజ్మహల్లో చూసినట్టయితే కంప్లీట్గా ఈ బార్డర్స్ పైన కానీ తాజ్మహల్ వెర్టికల్గా హారిజాంటల్గా ఈ బార్డర్స్ దగ్గర ఈ డిజైన్స్తో పాటు కొన్ని పేర్లు ఉర్దూ లేదా అరబిక్లో అయితే కొన్ని రాసి ఉంటాయి అనమాట. ఉర్దూలో కొన్ని పేర్లు అయితే రాసి ఉంటాయి. మీరు ఏ యాంగిల్ నుంచి మనిషి తాలూకా హైట్ బట్టి కానీ లేదంటే ఏ రకంగా ఉన్నటువంటి మనిషి అయినా ఎంత హైట్ నుంచి అయినా మీరు ఎక్కడి నుంచి అయినా చూడండి టోటల్గా కాలిగ్రఫీ మొత్తం ఆ వర్డ్స్ అన్నీ కూడా ఒకే సైజులో అయితే మనకు కనిపించడం జరుగుతుంది. నార్మల్గా ఏంటి అంటే మన మీదనున్న వర్డ్స్ చాలా మందికి ఏంటంటే కనిపించవు సరిగా ఆ సైజు, ఎందుకంటే హైట్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా దీన్ని ఎంత చక్కగా డిజైన్ చేశారంటే మీరు ఎటువైపు నుండి ఎంత హైట్లో ఉండైనా సరే ఎటువంటి యాంగిల్ నుంచి చూసినా సరే ఈ కంప్లీట్ వర్డ్స్ అన్నీ కూడా
ఒకే విధంగా కంప్లీట్ గా కనబడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఐఐటి ఢిల్లీ వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ 5 పాయింట్లను అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇవి బయటకు వచ్చిన తర్వాత ఇంకొంత దానికి ఒక ఆ బలాన్ని చేకూర్చడం అయితే జరిగింది. ఇంత టెక్నాలజీ అప్పుడున్న కాలంలో కానీ వీటన్నిటిలో కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ అవైలబిలిటీ లేని టైంలో షాజహాన్ ఎలా ఇదైతే నిర్మించగలిగాడు. సో ఇది కంప్లీట్గా ఏలియన్స్ నిర్మించారని చెప్పేసి కంప్లీట్గా మనకి ఒక డిసైడ్కి అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రజలైతే రావడం జరిగింది. పాస్ట్లో చాలా మంది ఫారినర్స్ ఇండియా రావటం పోవటం చేస్తూ ఉండారనమాట. ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళటం అయితే జరిగేది అనమాట. ఎందుకంటే అప్పటికే 22 సంవత్సరాల నుంచి ఒక పెద్ద కళాఖండం ఇలా నిర్మిస్తున్నారని చెప్పేసి తెలుసుకుని అందరూ రావటం వెళ్ళటం జరిగేది. వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా అందులో కొంతమంది రచయితలు కూడా ఉండటం జరిగింది. వాళ్ళ ఇక్కడి నుంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని బుక్స్లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఇండియాలో ఒక పెద్ద కళాఖండం అయితే రెడీ కాబోతుంది, చాలా సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబోతుంది, అసలు ఇంత అందంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ యాడ్ చేసి అక్కడైతే కొన్ని బుక్స్ని అయితే రాయటం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో దీన్ని ఏలియన్స్ నిర్మించారు, షాజహాన్ నిర్మించలేదు అని చెప్పేసి అది కంప్లీట్గా రాంగ్ అనమాట. ఎందుకంటే కంప్లీట్ ప్రతి ఫోటోగ్రాఫ్ అయితే ఉంది, అక్కడ ఉన్నటువంటి కొన్ని బుక్స్లో కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా ఫారిన్ కంట్రీస్లో అవి అమ్ముడవుతూ ఉన్నాయి. థియరీ నెంబర్ 2, యాక్చువల్గా షాజహాన్ అక్కడ పనిచేసినటువంటి 20,000 మంది కార్మికులకి కంప్లీట్గా ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఇది తాజ్మహల్ నిర్మించడం అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా చేతులు నరికాడు అనేది. మీరు ఎంతవరకు నిజంగా మీరు ఈ వీడియో చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చిన్నతనంలో కానీ ఈ మధ్యకాలంలో కానీ మ్యాక్సిమం మనందరం కూడా చిన్నతనంలో ప్రతి ఒక్కరం కూడా విన్నాం అనమాట. ఎందుకంటే తాజ్మహల్ నిర్మించిన తర్వాత షాజహాన్ వాళ్ళ చేతులను అయితే నరికాడు అని చెప్పేసి నిజంగా మీరు విన్నట్టయితే కింద వీడియో అయితే పాజ్ చేయండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతకుముందు విన్నారా లేదా అనే విషయం. నాకు తెలిసినంత వరకు చూస్తున్నాం ప్రతి పర్సన్లో 99 మెంబర్స్ అయితే మాత్రం పక్కాగా ఇది వినే ఉంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోవాలని ఉందా? ఇది కంప్లీట్గా అబద్ధం. అయితే ఎందుకు కట్ చేశాడనే విషయానికి వచ్చినట్టయితే చాలామంది మనం విన్నటువంటి అబద్ధం చిన్నప్పటి నుంచి ఇటువంటి స్ట్రక్చర్ మరొకటి నిర్మించకూడదు, కంప్లీట్గా ఈ స్ట్రక్చర్ ప్రపంచంలో ఇటువంటిది ఒక్కటి మాత్రమే ఉండాలని చెప్పేసి చేతులు నరికాడు అనేది మనం విన్నాం. ఇది నిజంగా ఇదే నిజమైనట్టయితే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ కావచ్చు, లేదా జమా మసీద్ కావచ్చు, ఇటువంటి కళాఖండాలన్నీ కూడా అదే కార్మికులు నిర్మించడం జరిగింది. ఒకవేళ ఈ కంప్లీట్గా ఏదైతే వర్క్ తెలిసినటువంటి కార్మికుల చేతులు నరికినట్టయితే ఇవన్నీ ఎలా సాధ్యపడేవి ఈరోజు? సో కంప్లీట్గా ఇదైతే మాత్రం అబద్ధం. నెక్స్ట్ థియరీ నెంబర్ 3, నిజంగా తాజ్మహల్ కట్టక ముందు ఆ ప్లేస్లో శివాలయం ఉండేదా? సో ఈ విషయం తెలుసుకోవాలంటే చాలా ఏళ్ళ కిందకైతే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. 1960లో ఒక ఫేమస్ రచయిత పిఎన్ ఓక్ ఆయన ఒక పుస్తకాన్ని అయితే రచించడం జరిగిందనమాట. ఆ పుస్తకం పేరే తాజ్మహల్ ద ట్రూ స్టోరీ. ఈ బుక్లో ఈయన రాయటం జరిగిందనమాట. తాజ్మహల్ ఒకప్పుడు దాని కింద శివాలయం అనమాట. ఈ లోపల కూడా శివాలయం ఉంది, ఇది కూడా శివాలయాన్ని కంప్లీట్గా నేలమట్టం చేసి కట్టడం జరిగింది అని. అయితే 1990 తర్వాత మనకి కొంతవరకు ఇంటర్నెట్ అందుబాటులోకి రావటం, ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫుల్గా వైరల్ అయి సర్క్యులేట్ అవ్వడం జరిగింది. దీన్ని పట్టుకొని 2015లో ఒక కేసు అయితే ఫైల్ అవటం జరిగిందనమాట. ఏంటి అంటే ఇది శివాలయం కాదు అని. అయితే దీనికి సంబంధించినటువంటి హైకోర్టు అప్పీల్ చేస్తూ ఈ బుక్ను మాత్రం పట్టుకొని కాదు, దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ అయినా ఉంటే చూపించండి అని చెప్పేసి చివరికి ఏ ఎవిడెన్స్ అయితే చూపించలేకపోయారన్నమాట. తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును అయితే కొట్టేయడం జరిగింది. అదే 2015వ సంవత్సరంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక 6 లాయర్లు కలిసి ఢిల్లీ తాలూకా హైకోర్టులో ఒక పిటిషన్ అయితే అప్లై చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా శివాలయమే, లేదు అంటే ఈ లోపల ఉన్నటువంటి 22 డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతవరకు ఎందుకు టచ్ చేయనివ్వట్లేదు, ఎందుకు ఓపెన్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి హైకోర్టులో అయితే ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఇలా కేసు ఫైల్ చేశారని తెలిసిన తర్వాత ఈ కంప్లీట్గా ఈ 6 మెంబర్స్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో హైకోర్టుని ఒక అపీల్ అయితే చేయడం జరిగింది. ఇది నిజంగా శివాలయం కాలేనప్పుడు ఆ 22 డోర్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేయండి, ప్రజలకు చూపించండి, మీడియాలో రానివ్వండి అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే ఇలా ఈ ఫైల్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది కూడా ఇది శివాలయమే మాకు చూపించాలి అని చెప్పేసి
కొప్పలు తెప్పలుగా హైకోర్టుకి పిటిషన్స్ అయితే వేయడం జరిగిందనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు సహాయంతో అంతకుముందు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ముందు మనం చెప్పుకున్నట్టుగా సర్వే చేయడం అయితే జరిగింది కదా, ఆ సర్వేని దీన్ని నిరూపించమని చెప్పడం అయితే జరిగింది. వెంటనే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బయటకు వచ్చి అవి కంప్లీట్గా 22 డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డోర్స్ కంప్లీట్గా రూమ్స్ ఖాళీనే. అంటే మరి దేనికోసం ఖాళీగా ఉంచారు ఆ రూమ్స్, అసలు ఏమీ లేకపోయినట్టయితే అంటే వాటి కోసం కొన్ని ఫొటోస్ని అయితే కోర్టు ముందు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కంప్లీట్గా ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, ఈ డోమ్ ఏదైతే ఉందో పిల్లర్స్ అవి లేకపోవడం వల్ల దాని సపోర్ట్ కోసం ఈ 22 గదుల్ని నిర్మించడం అయితే జరిగింది. ఇవి కంప్లీట్గా ఆ డోమ్ని ఆ పైన ఉన్నటువంటి ఆ డోమ్కి సపోర్ట్గా కిందనైతే ఉండటం జరిగింది. ఇవి ఏమైనా కొలాప్స్ అయినా కంప్లీట్గా తాజ్మహల్ అయితే కొలాప్స్ అవడం జరుగుతుంది. దానికోసం ఇంజనీరింగ్ పరంగా ఆ 22 ఆ రూమ్స్ని అయితే పెట్టడం జరిగింది. నార్మల్గా ఉంటే బాగోదని చెప్పి వాటికైతే డోర్స్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది తప్పితే ఆ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. రూమ్స్లో ఎటువంటి హిందూ దేవతల విగ్రహాలు కానీ హిందూ ఆలయాలు కూడా లేవు అని చెప్పేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అయితే బయట పెట్టడం జరిగింది. ఇంత నిరూపించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఢిల్లీ హైకోర్టులో చాలా పిటిషన్స్ అయితే రావడం జరుగుతుంది, అవి మీడియాకు చూపించండి అని. అయితే కంప్లీట్గా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని ఫొటోస్ని అయితే మీడియాకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫొటోస్ని మీరు వీడియోలో అయితే చూడొచ్చు. కానీ ఇప్పటికీ కూడా చాలా పిటిషన్స్ అయితే రావడం జరుగుతుంది హైకోర్టుకి. కానీ ఎంత అయినప్పటికీ ఈ రోజుకి 16th సెంచరీలో కట్టినప్పటికీ కూడా ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఆ కట్టడం అలా నిలబడటం, అది ప్రపంచ వింతల్లో ఒక వింతగా అయితే మన దేశానికి సంబంధించినటువంటి ఒక కట్టడం ఉండటం అనేది నిజంగా మనకు గర్వకారణం. ఇది నిజంగా శివాలయం అని మీరు అనుకుంటున్నారా? మీ తాలూకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వీడియో పెట్టేవారుగానే మీ వరకు రావాలి అంటే కింద ఉన్నటువంటి నోటిఫికేషన్ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.